ప్రైజ్ అలాడ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానము, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును. ఆమేన్. యెషయా గ్రంథము 55 3వ అధ్యాయంలో మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అమూల్యమైన వాగ్దానము, దావీదు గారికి చూపిన శాశ్వత కృపను మనకు కూడా చూపటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అనంటే మనము ఆయన మాటలకు చెవియొగ్గి ఆయన అడుగు జాడల్లో మనం ఆయన ఎడల కృప చూపినట్లయితే ఆయన మనల్ని బ్రతికిస్తానంటున్నాడు. పాపం అనే ఊబిలో పడి మనం చనిపోయినప్పుడు, లోకానుసారముగా మనము కలిసిపోయినప్పుడు ఆయన తిరిగి మనల్ని బ్రతికించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎలాగైతే లాజరు గారు చనిపోయినప్పుడు, వ్యాధితో బలహీనతో ఆయన చనిపోయినప్పుడు తిరిగి ఆయనను లేపాడు. మరి లాజరును లేపిన దేవుడు నిన్ను నన్ను ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా సరే, చాలామంది ఆర్థిక సమస్యల ద్వారా, అనేకమైన ప్రాబ్లమ్స్ ద్వారా చనిపోవాలని నిర్ణయాలు తీసుకుంటారు. మరి అట్టివారు ఒక్కసారి మీరు దేవుని మాటలకు లోబడి ఆయన మాటలకు చెవియొక్కి మీరు దేవుని మాటలు విన్న ఎడల ఆయన యొద్దకు మీరు వస్తే గనక తప్పకుండా ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఆయన ఒక శాశ్వత కృపను మీకు చూపుతానంటున్నాడు. అటు శాశ్వత కృపను పొందుకోవటానికి ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని కృపను ఆయన లాజరు పొందుకున్న ఒక ధన్యతను నీవు నేను పొందుకోవాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని చెవియొగ్గి ఆయన యొద్దకు రావాలి. ఆ శాశ్వత కృపను దావీదు పొందుకున్నాడు. శాశ్వత కృపను దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదునంటున్నాడండి. ఆయన అందరినీ సమానముగా ప్రేమించే దేవుడు. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వెంత ఘోర పాపివైనా సరే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్క మాట సెలవిస్తే చాలండి, మన జీవితాలు మారిపోతాయి. మాట మాత్రం సెలవిస్తే చాలు, మన జీవితాలు మారిపోతాయి. ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి మొరపెట్టు. ఆయన మాటలు విని ఆయనకు చెవియొగ్గగలిగితే, ఆయన యొద్దకు రాగలిగితే నీవు నిత్యము బ్రతుకుదువు. జీవజలపు ఊటల యొద్ద ఆయన నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ సత్యమైన మార్గంలో నీవు నడవగలిగితే, ఆయన యొద్ద ఆయన ప్రేమను నువ్వు పొందుకుని ఆయన యందు అడుగు జాడల్లో నడవగలిగితే నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరము. ఈ ఉదయకాల సమయంలో లాజరును బ్రతికించిన దేవుడు అట్టి కృప నీకు కావాలి అంటే, దావీదుకు చూపించిన శాశ్వత కృపను నీవు పొందుకోవాలి అనుకుంటే గనక ఈ ఉదయకాల సమయంలో మోకాళ్ళు పోని దేవుని పాదాల చెంత కన్నీళ్లు విడువు. నీ యొక్క ప్రతి సమస్యను ఆయన తీర్చగలిగే దేవుడు. ప్రతి ఒక్క సమస్యను ఆయన పాదాల చెంత పెట్టు. ఆయన చేతులకు అప్పగించు. నీ భారాన్ని యెహోవా మీద మోపు. ఆయన నీకు శాంతి సమాధానమును కలిగజేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కృప చూపించిన ఆయన సజీవ సంఖ్యలో ఉంచి అమూల్యమైన వాగ్దానం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, దావీదుకు చూపించిన శాశ్వత కృపను మాకును చూపమని అడుగుచున్నాం ప్రభువా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగే నా ప్రభు నాయన, ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి ప్రాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అలాగే ఎమర్జెన్సీ హాస్పిటల్లో బలహీనతో శోధించబడుచున్న బిడ్డలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని ప్రభువుని గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. అయ్యా, అనేక మంది బిడ్డలు ప్రభా బలహీనత చేత శోధించబడుచున్నారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన అయ్యా, నీ శాశ్వత కృపను పొందుకునే బిడ్డలు ఉండటానికి సహాయం ఇచ్చేయండి. నీ వెలుగును నింపమని అడుగుచున్నాను ప్రభా. కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం ఇచ్చేయండి నాయన. యోగ్యత లేని నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఉదయ కాల సమయంలో ఎవరైతే ఇంకా నీ ప్రేమను నీ మాట వినక
నీ మాటలకు చెవి యొగ్గకుండా నీకు దూరంగా ఉంటున్నారు ప్రభా. అట్టి బిడ్డలను ప్రభా నీ వైపు తిప్పమని అడుగుచున్నాను. మారు మనసు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయ్యా వారికి రక్షణలోనికి నడిపించండి. నీ మాట విని నీ యొద్దకు వస్తే బ్రతుకుతారంటున్నావు ప్రభా. ఈ లోకంలో ఎంతోమంది అయ్యా నశించిపోతున్నారు ప్రభా. అనేక సమస్యల ద్వారా ప్రభా భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. అట్టి బిడ్డలను చావకుండునట్లు బ్రతుకున్నట్లు నాయన నీ పాదాల యొద్దకు నడిపించమని అడుగుచున్నాను. సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి దర్శించమని అడుగుచున్నాను. నీ రెక్కల కింద భద్రపరిచి సహాయం చేసి కృప చూపించి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానము దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.